బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వైరా రోడ్లోని బిలీఫ్ హాస్పిటల్లో ఐటీ అధికారులు వస్తున్నారని సమాచారంతో ఆసుపత్రి యాజమాన్యం కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లను ఆసుపత్రి వెనుక భాగం నుంచి బయటకు తరలించేందుకు తిప్పలు పడ్డారు. ఆసుపత్రి సిబ్బందితో వారు కీలక పత్రాలు ఇతర ప్రాంతాల్లో భద్రపరిచినట్లు సమాచారం. ఖమ్మం నగరంలో ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇతర వ్యాపారస్తులు జంకుతున్నారు. ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. ఖమ్మం నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ఆసుపత్రులలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. గోవింద్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి ముఖ్యంగా చూసినట్లయితే తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్లో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి ముఖ్యంగా ఖమ్మం నగరంలోని పలు ఆసుపత్రుల్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా 3 ఆసుపత్రుల్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలోని బిలీఫ్ ఆసుపత్రితో మరొక 2 ఆసుపత్రుల్లో కూడా ఈ ఐటీ దాడులు ఉదయం నుంచి కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే బిలీఫ్ ఆసుపత్రి, అదేవిధంగా శ్రీరామ్ కిడ్నీ సెంటర్, అదేవిధంగా ఇంకో 2-3 ఆసుపత్రుల్లో కూడా ఈ ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ఉదయం నుంచి కూడా దాదాపు 30 బృందాల పాటు వచ్చి కూడా ఈ అనేక ఆసుపత్రుల్లో కూడా ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే గత కొన్ని రోజులుగా ఈ అనుమతులు లేని ఆసుపత్రుల బిల్లులకు సంబంధించి కూడా ఏ పత్రాలు సరిగా లేని నేపథ్యంలో మాత్రం ఈ దాడులు కొనసాగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఐటీ దాడులు కొనసాగుతున్న ఒక భయాందోళన పరిస్థితి కూడా నెలకొని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అయితే ఉదయం నుంచి ఏదైతే హైదరాబాదు అదే కరీంనగర్ తరహాలో లాగానే ఖమ్మంలో కూడా ఉదయం నుంచి 10 గంటల నుంచి కూడా దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా బిలీఫ్ ఆసుపత్రిలో దాదాపు 2-3 గంటల సేపు కూడా ఈ పత్రాలు లేవని చెప్పి దాదాపు 30 బృందాల మంది వచ్చి అధికారులు సోదా చేస్తున్న పరిస్థితి. ఈడీ అధికారులు అదేవిధంగా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం పత్రాలు సరిగా చూపించడం కూడా ఆసుపత్రి యాజమాన్యం కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి. అనేక పత్రాలు కూడా ఎక్కడో దాచిపెట్టి కూడా లేవు అనే ఒక సమాచారం కూడా అందుతున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఆసుపత్రిలో ఏదైతే బిల్లులకు సంబంధించింది కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన పత్రాలు కూడా సరిగా లేకపోవడం వల్లే ఒక సమాచారం కేంద్ర బృందాలకు సమాచారం అందరిన నేపథ్యంలో మాత్రం ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. అదే ఏదైతే గ్రానైట్కి సంబంధించిన దాడుల్లో భాగంగా అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా పలు ఆసుపత్రుల్లో కూడా ఈ ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మిగతా ఆసుపత్రుల్లో కూడా అప్రమత్తమైన కూడా తెలుస్తుంది. అయితే ఈ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఈ ఐటీ దాడులకు సంబంధించి కూడా ఎన్ని అడిగినా సరే పత్రాల విషయంలో సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలుస్తుంది. అదేవిధంగా మీడియాలు కూడా అక్కడ అనుమతి ఇస్తుంది. వచ్చిన ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కూడా పత్రాలు ఇవ్వడానికి కూడా వెనక ముందు ఆడుతున్న పరిస్థితి. అక్కడ ఏదైతే బిలీఫ్ ఆసుపత్రి ముఖ్యంగా ఖమ్మం నగరంలోని వైరా రోడ్లో ఉన్న బిలీఫ్ ఆసుపత్రిలో ఈ ఐటీ సోదాలు మాత్రం దాదాపు 2-3 గంటల సేపు కూడా ఈ దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన వారిని కూడా బయటికి వెళ్ళమని చెప్పి కూడా అక్కడ ఆసుపత్రి సిబ్బంది చెప్పిన నేపథ్యంలో కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ ఐటీ దాడులు మాత్రం విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం మిగతా వ్యాపారస్తులు కానీ మిగతా ఆసుపత్రి యాజమాన్యం కానీ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గోవింద్.